ఇది ఫిజియోథెరపీ రూమ్ అనమాట. సో ఫిజియోథెరపీ అనేది మాకు ఆర్థోపెడిక్ లో ఏ ఆపరేషన్ చేసినా కూడా తర్వాత మొబిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. షోల్డర్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. సో షోల్డర్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ. షోల్డర్ ఏదన్నా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ భుజం అనేది స్టిఫ్ అయిపోవటం ఉంటుంది. జనరల్ ప్రాబ్లం చూస్తూ ఉంటాం మనం. ఓన్లీ ఆపరేషన్ అనే కాదు, జనరల్ కూడా ఏంటంటే స్టిఫ్ షోల్డర్ అంటారు, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అది ఏజ్ రిలేటెడ్ రావచ్చు, జెనెటిక్ రావచ్చు, ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే షోల్డర్ ఫ్రోజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఫిజియోథెరపీతో పాటు వేరే ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట. సో ఈ రెగ్యులర్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ అంటారు ఇవన్నీ కూడా. నీ రీప్లేస్మెంట్ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు, మోకాల్ స్ట్రెంథనింగ్. ఈ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కొంచెం వీక్ అయిపోతాయి అనమాట మనకు ఆపరేషన్ తర్వాత కూడా. వాటిని స్ట్రెంథన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ స్ట్రెంథన్ అవటం వల్ల ఇమీడియట్ గా పేషెంట్ నడవగలుగుతాడు. ఇవేంటి సార్, ఎలా ఇక్కడ ఏం ఎక్సర్సైజ్ ఉంటుంది? ఇది కూడా షోల్డర్ గానీ, అప్పర్ లిమ్ అంటే చెయ్యి భాగం అంతా అప్పర్ లిమ్ అంటారు, లోవర్ లిమ్ అంటే కాలు భాగం అంతా అప్పర్ లిమ్. సో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు మనం ఇక్కడ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఒక్కొక్క జాయింట్ కి సంబంధించినవి. సో వాటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ బ్యాలెన్సింగ్ సంబంధించినవి అవి మోర్ న్యూరో పేషెంట్స్ కి ఎక్కువ చేస్తా ఉంటాం. అండ్ ఇది ఒక వాకింగ్ గేట్ లాగా, ఆపరేషన్ తర్వాత మన సపోర్ట్ లాగా పేషెంట్ కి అటు ఇటు రెండు పట్టుకొని పడకుండా